నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తో ఈ ఎఫెక్టివ్ కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ కెరాటిన్ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే మీకు ఇది చాలా బాగుంటది అని అర్థమైపోవాలి. ఫస్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. అది మనం కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే అడుగంటిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ అంతా. సో ఇట్లా కలుపుతూనే ఉన్నప్పుడు మనకి జెల్ కన్సిస్టెన్సీ కనిపిస్తూ ఉంటది. అట్లా జెల్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసారు. ఒక మంచి స్ట్రైనర్ జాలిది ఉంటది కదా, దాంట్లోకి తీసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. జెల్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది, ఎలాంటి కష్టం లేకుండా. దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలన్నమాట. కూల్ డౌన్ అయ్యే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ కూడా చాలా మంచిది. బియ్యం పిండి అండ్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి ఒక 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. లాగా ఫామ్ అవుతుంది అనే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే అది చల్లారే లోపు ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఇందాక మనం ఫ్లాక్సీడ్ జెల్ సెపరేట్ చేసాం కదా, ఆ జెల్ ని ఇందులో యాడ్ చేసేసాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. ఇంకా మోర్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో కవర్ చేశాను. ఫుల్ వీడియో లింక్ కింద ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో.